మీరందరూ కొంతమంది అనుకోవచ్చు ఇదేంటి అల్లరి అని కదా. ఇది అల్లరి కాదు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఇంటిలో ఏమి వినపడుతుందని ఉన్నదంటే నాట్యము వినపడుతున్నదని ఉన్నదండి. ఒకసారి ఆ రిఫరెన్స్ పెట్టండి, ఒకసారి ఆ రిఫరెన్స్ పెట్టండి. హల్లెలూయా. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. వీళ్ళు ఎంత గొప్ప పిల్లలంటే ఒకప్పుడు మనం కూడా ఇలాంటి పిల్లల్లాగానే వచ్చాం. చర్చిలో పిల్లల్ని దగ్గరికి రానివ్వరు. పిల్లల్ని యేసుప్రభు ఎత్తుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు యేసయ్య. హల్లెలూయా. మరి ఈ పిల్లలు ఇక్కడ నిలబడడం ఎంత సంతోషంగా ఉంది చెప్పండి అందరూ. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒక చక్కని మాట ఉంది, చెప్పండి. ఎప్పుడు చెప్పమ్మా? లూకా సువార్త 15వ అధ్యాయము 24వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయము 24వ వాక్యం స్క్రీన్ మీద పెట్టండి. తెలుగులో ఇంగ్లీష్లో కూడా పెట్టండి. చదవమ్మా. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడి పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని హల్లెలూయానండి. వాయిద్యాలు వినపడతాయి కానీ డాన్స్ వినపడుతుందా? అంతగా నాట్యం ఆడారు. చూడండి, ఇంగ్లీష్ లో చూడండి. He heard music and dancing. He heard his elder son was in the field. Music and dancing. Yes sir. Music and dancing ని వింటున్నారట తండ్రి. చూసారా, తండ్రి అంత సంతోషంగా ఉన్నాడు కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. మీరందరూ మీ చేతులు ఈ పిల్లల వైపు చాపండి. ఈ పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మరి దేవుడు